రాని వాటిని ఆయన తొలగించాడు సమస్యల ద్వారా. మీ జీవితాల్లో సమస్యలు వస్తున్నాయా? ఎందుకు అసలు సమస్యలు వస్తాయో ఈరోజు చాలా చక్కగా నేను మీకు చెప్తా. సమస్య వచ్చిందంటే అది సంతోషం, అదృష్టం. సమస్యలో ఉన్నారా? మీరు అదృష్టవంతులు. ఎందుకు దేవుడు మీ జీవితంలో సమస్యను అలో చేశాడు? ఎందుకు సమస్యను మీ జీవితంలో అనుమతించాడు? అలాగనే ఇంట్లో ఉన్నవారు ఎందుకు మీకు ఇబ్బందికరంగా తయారవుతున్నారు? చుట్టూ ఉన్నవారు ఏ రీతిగా మిమ్మల్ని తృణీకరిస్తున్నారు? ఎందుకు ఇదంతా? ఎందుకు ఇది చేస్తున్నాడు దేవుడు? నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే సమస్య నీకు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే ఆ సమస్యలో దేవునికి నువ్వు దగ్గర అవుతావని. ఇది గ్రహించండి. ఇందుకే మన జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలే మా జీవితంలో ప్రభు పాదాలు హత్తుకునే విధంగా చేసి ఇంతగా మేము ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి ఆ సమస్యలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించాయి. కనుక మీ సమస్యలు కూడా మిమ్మల్ని ఉన్నతంగా మలచడానికి వస్తున్నాయని గ్రహించండి. సమస్యలు ఎందుకు కృంగిపోతారు? ఎందుకు ఏడుస్తారు? ఎందుకు బాధపడతారు? దేవుడు ఒక సమస్యను తీసుకొస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులు, తల్లి ముఖ్యంగా చిన్న చంటి బిడ్డ, ఒక 2 సంవత్సరాల బిడ్డ ఉన్నప్పుడు ఊరికనే బయటికి వెళ్ళిపోతా ఉంటారు. తలుపు తీసి బయటికి వెళ్ళిపోతుంటే మరి ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఈ తల్లికున్న తెలివి ఎట్లాగా ఉంటుందంటే పెద్దగా ఒక గంభీరంగా ఒక శబ్దం అమ్మో బూచోడు అన్నట్టుగా ఒక శబ్దం చేస్తుంది. అమ్మో అంటది. ఆ బిడ్డ ఇటు వెనక్కి తిరిగి చూసి దబ 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 పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుంటారు. ఇదే దేవుని ఉద్దేశం. ఇదే ఆ సమస్య అక్కడ వస్తుంది. భయపడి యేసయ్య పాదాల దగ్గరికి వస్తామనేది యేసయ్య ఉద్దేశం. కానీ నువ్వు పారిపోయి దుష్టుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు. సమస్యల్లో ప్రభువుని ఆశ్రయించి ఆ సమస్యని నీ జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకొని నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ జీవితాన్ని మలచాలనే దేవుడు నీకు సమస్యలు ఆలోచిస్తున్నాడు, శ్రమలను నీకు అనుమతిస్తున్నాడు. కానీ ఆ సమస్యలు ఎలా తీసుకోవాలో నీకు అర్థం కాదు.